నమస్తే. ప్రజెంట్ మనం మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో షాద్ నగర్ బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఓటర్లను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయబోతారు, అంతేకాకుండా ఈ యొక్క పార్లమెంటు సెగ్మెంట్లో నిలబడేటువంటి అభ్యర్థుల యొక్క బలాలు బలహీనతలు ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇక్కడ మరో పక్కన ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్ర రెడ్డి, మరో పక్కన సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మన్నే శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ బరిలోకి దిగబోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీకి ఓటు అయిపోతారు అన్నటువంటి అన్ని అంశాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి కనుక నియోజకవర్గాలను కనుక చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాలు. ఒక పక్కన కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి నేత. మరో పక్కన నారాయణపేట నుంచి పర్ణికర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల నుంచి అనురుధ రెడ్డి, దేవరకద్ర నుంచి మధుసూదన్ రెడ్డి, మక్తల్ నుంచి వాకాటి శ్రీహరి, షాద్ నగర్ నుంచి శంకరయ్య కూడా ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఏకపక్షంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ 7 నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే 4 సార్లు వంశీచంద్ర రెడ్డికి మరి ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరిగింది. నామినేషన్ వేసినటువంటి సందర్భంలో కూడా పాల్గొనడం జరిగింది. మరోపక్కన డీకే అరుణ సైతం ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ పార్టీ జెండాను ఎగరవేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె కీలకంగా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీకి కూడా దూరంగా ఉండి ఎంపీ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి కృతనిశ్చయంతో ఆమె ముందు నుంచి కూడా పార్టీలో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉంది. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓటర్లు ఏ విధమైనటువంటి తీర్పునిస్తారనేది కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ బ్రదర్ మీది? ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది? ఇక్కడ ఏ పార్టీ గెలిచేటువంటి మనకు తెలియదు అంత పూర్తి. ఏ పార్టీకి ఓటేయాలనుకుంటా ఉన్నారు ఈసారి? ఇక మనం అందరి లెక్క మనము అంతే. అంతేనా? ఎక్కడ కాక మీది? ఎక్కడనే? రాజస్థానా? ఓకే, ఇట్లా తీసుకో అన్న. ఎక్కడ మీది? ఏం పేరు నీ పేరు? నా పేరు మాసాయ్. ఎట్లా ఉంది మీ సైడ్? ఏ పార్టీ గెలిచేటట్టు కనబడతా ఉంది? పార్టీ అంటే సెంటర్ అయితే బీజేపీ వస్తేనే మంచిది. ఇక తర్వాత వేరే అంటే ఇక ఎంపీల లెక్కలు అంటే కేసీఆర్ లెక్కల వస్తే మంచిది. సెంటర్ అయితే బీజేపీ ఉండాలి. తర్వాత తెలంగాణ వస్తే మంచిది ఎవరు కేసీఆర్. మాకు ఈ రెండే చాలా మంచిది అనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఒక ప్రధాని ఎన్నుకునేటువంటి ఎన్నిక ఎవరు ప్రధాని అయితే బాగుంటది? సెంట్రల్ అయితే బీజేపీ వస్తేనే మంచిది. మంచిది ఇవ్వాలనుకున్నాం, వేస్తాం. ప్రతి దానికి పథకాల్లో కానీ మంచిది. కానీ ఆయన మోడీ సార్ అన్ని జిల్లాలకు కూడా చేసిండు. ఇప్పుడు కూడా ఆయన ప్రతి వేస్తున్నాడు. ఒకసారి సెంట్రల్ మొత్తం ఆయన ఉంటేనే మంచిది జనాభాకు కూడా. ఎవరికి వేసింది ఓటు? ఏ పార్టీకి వేసింది? మేము మొత్తం టీఆర్ఎస్కి వేసినాం. టీఆర్ఎస్కి వేసిన కానీ ఈసారి మాత్రం బీజేపీకి వేస్తారా? వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. ఎక్కడ ఎక్కడ వస్తుంది? దేని కిందకి వస్తుంది పార్లమెంటు? ఈ మహబూబ్ నగర్ కిందకి వస్తుందా? ఓకే, రైట్ తీసుకో. ఈసారి ఎట్లా ఉన్నదన్న మీ ఇక్కడ? ఏ పార్టీ గెలిచేటట్టు కనబడతా ఉన్నది? మా తానా కాంగ్రెస్ గెలిచేటట్టు కొడుతుంది మా తానాకి. అంతేనా? టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డారు ఇక్కడ అభ్యర్థి? ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కదా. ఎంపీ ఎలక్షన్లా కాంగ్రెస్ వచ్చే ప్రభుత్వం లేక కొడుతుంది మాకైతే. ఎందుకోసం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను? కాంగ్రెస్ పార్టీ ఇది ఏమంటే ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలేడని జనాలు అంటున్నారు. జనాలు అన్న కొరకు మేము కూడా జర పార్టీ పడ్డాం. కాంగ్రెస్ గెలిపిస్తామని అనుకున్నాం. అన్నందుకు టీఆర్ఎస్ కూడా ప్రభుత్వం 15 పరిపాలన చేసింది కానీ ఇందిరమ్మ ఇండ్లు అని ఇవ్వలేదు. ఈయనందుకు కాంగ్రెస్ పరిపాలన చేద్దామని అనుకున్నాం అంతే. మేము దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు ప్రధాని ఎవరైతే మంచిగా ఉండదని చెప్పేసి అనుకుంటాం? ప్రధాని మోరీ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. మోరీ ఉంటేనే సంతాలతో మోరీ ఉండాలి. మోరీ ఉంటేనే మంచిది, మేలు జరుగుతుంది అని అనుకుంటున్నాం మేము. ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టేస్తానంటారు, పైన ఏమో మోడీ ఉండాలంటా. ఉండాలి, మోరీతోటి అవుతున్న పని. అప్పుడున్న మోరీ చేసిండు, ఇప్పుడైనా మోరీ చేస్తుండ్రు పని. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మోరీ ఉన్నాడు. మోరీ ఉన్నందుకే మాకు మేలు జరుగుతున్నది. అట్లా
ఎక్కడ బ్రదర్ మీది ఎక్కడ? మాది ఆంధ్ర. మీ ఆంధ్రనా? ఓకే. ఇదా బ్రదర్ ఎక్కడ మీది? ఇక్కడేనా? షాద్నగరేనా? ఇదా ఎట్లా ఉండబోతుందన్న ఇక్కడ షాద్నగర్లో ముఖ్యంగా ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది? షాద్నాలో ఏది ఉన్నా సరే సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉంటుంది, అయితే పక్కా బీజేపీ. పోయినసారి ఏ పార్టీకి వేసిన ఓటు? పోయినసారి అగెనిస్ట్ ఏది ఉన్నా సరే బీజేపీకి వేస్తా, అది గెలవకపోనే బీజేపీకి వీర ఫ్యాన్ నేను బీజేపీకి వేస్తా అంతే. ఎందుకోసం అని బీజేపీ పార్టీకి ఓటేద్దరు మీరు? ఎందుకోసం అంటే అంతే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన 60 సంవత్సరాల పాలన నుంచి కాంగ్రెస్లో చేసింది ఏం లేదు, స్కాములు అక్రమాలు అవి తప్ప ఏం లేదు, దోపిడీలు వాని పేరు చెప్పి వీడి తిన్నాం వీని పేరు చెప్పి వాడి తిన్నాం తప్ప ఏం లేదు, చేసింది ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన బాంబు దాళ్ళకి వాళ్ళు చేసిన అరాచకాలకి చాను వాళ్ళ స్కీమ్ తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళది, కాబట్టి వాళ్ళ నుంచి కాదు, ఏమున్నా సెంట్రల్లో మోడీ ఉంటేనే మాకు న్యాయం అన్యాయం అని చూస్తాడు ఆయన. అది కాక 72 సంవత్సరాల కళ నెరవేర్చిన చరిత్ర అంటే నరేంద్ర మోడీ గారిది రామ మందిరం, అదొకటి. మొత్తానికి ఇక్కడ మీ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది బీజేపీ? 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఎంపీ స్థానాల్లో మాత్రము ఇప్పుడు 7 స్థానాలు, ఇంతకుముందు 5 స్థానాల్లో ఉండే దాన్ని ఇప్పుడు 7కు పెంచారు కాబట్టి 7 స్థానాల్లో మినిమం 99% ఒక 6 స్థానాలన్నా బీజేపీ కొట్టుకొస్తుంది అని మా నమ్మకం. ఎక్కడ కాక మీది? ఇప్పుడు చెప్తే కదా, ఇప్పుడు చెప్తే కదా ఏ పార్టీ గెలిచినట్టు కనబడతా ఉంది నీకు? ఆ పార్టీ అంటే ఇప్పుడు ఎట్లా అది వేసి ఓటేసి మనకు తెలిస్తేనేమో చెప్పనీకి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయలేదు. ఇప్పుడు నాకు పింఛన్ వచ్చేది, పింఛన్ ఇవ్వలేదు. 65 ఏళ్ళు కావాలి అన్నారు. 65 ఏళ్ళు పోయి ఇప్పుడు నేను లేదు అంటే కూడా 80 ఏళ్ళున్నా. అప్పుడు 65 కావాలి అన్నారు. 65 పోయి 70 కాడికి వచ్చి మళ్ళా గెలిచినాక ఇస్తాను, మళ్ళా వచ్చి ఇవ్వకనే పాయ. ఇప్పటిదాకా పింఛన్ లేదున్నా ఏది లేదు. మొన్న జరిగిందేమో ఎమ్మెల్యే గెలిచిన ఓట్లు, ఇప్పుడు జరిగేటేమో ఎంపీకి. ఈసారి ఎవరికి వేస్తారు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నిలబడతా ఉంది, బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది. ఏ పార్టీకి మీరు ఓటేసేటువంటి అవకాశం? ఇప్పుడు ఆ పార్టీకి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయినా లేకపోతేనేమో ఈ తెలుగుదేశం అయినా ఏదైనా ఒక పార్టీకి వేసేస్తే వేసేటప్పుడు అది ఇప్పుడు కనిపించదు. అది వాడికి పోయినాక ఏ దానికి వేయాలి, ఏ దానికి వస్తాలి అప్పుడు కనిపిస్తుంది అంతే. బాబా ఎట్లా ఉన్నది? ఏ పార్టీ గెలిచినట్టు కనబడతా ఉంది? మా కాంగ్రెస్ గెలుస్తాను, టీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ గెలుస్తా అని నమ్మకం. ఎందుకు కాంగ్రెస్ గెలవాలనుకుంటా ఉన్నారు? మాకు 10 ఏళ్ళు ఇటు చేసి ఏం బాగుపడలేడు. ఇంటికి 3 ఎకరాల పొలం ఇస్తున్నాడు, ఇంటికి జాబ్ ఇస్తున్నాడు, ఏది లేదు. జీవితం మొడలాలిపోయాడు అందరినీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఫ్రెష్ అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు సేఫ్టీ అనిపిస్తుంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలి. ఎవరు నిలబడ్డారు ఇప్పుడు ఎంపీగా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి? మల్లు రవి. నాగర్కర్నూలు. ఈసారి కళ్ళు మూసి గెలుస్తాడు. ఎనీ టైం కళ్ళు మూసి. ఈ టీకేర్నా పీకేర్నా అందరు వేస్ట్. కళ్ళు బంద్ చేసి గెలుస్తాడు. ఎక్కడ గురు మీది? ఇక్కడ ఒకసారి తీసుకో అన్న. ఎట్లా ఉన్నది ఇక్కడ? పార్టీలు ఆల్రెడీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఎవరు గెలిచినట్టు కనబడతా ఉన్నది? ఏ పార్టీ గెలిచినట్టు కనబడతా ఉన్నది? ఏమో టీఆర్ఎస్ వస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలకి ఏం చేయలేరు కదా. ఇచ్చిన ప్రతి ఒక్క లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టిండు అంతే. వాళ్ళు అన్ని హామీలు ఇస్తా అంటాడు. గ్యాస్ ఇస్తున్నాడు, అది ఇవ్వలే. ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు. 2500 ఆడవిళ్ళకి ఇస్తున్నాడు, అవి ఇవ్వలే. అంతే. వచ్చి 4 నెలలు అవుతుంది కదా, ఎందుకు? సంవత్సరం కానీ ఇయ్యడు. అంతేనా? అదైతే పక్క. ఎందుకు అంత బాగా వ్యతిరేకత? ఈ అభిమానం అట్లుంటుంది. బీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ వస్తుంది. అభ్యర్థి ఎవరు? ఏమన్నా అంత ఐడియా లేదు మనకు. ఎవరున్నా కానీ మీరైతే బీఆర్ఎస్కి వేస్తారా?
టీఆర్ఎస్ ఫుల్ టీఆర్ఎస్ అంతే సరే. ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ఏ పార్టీ గెలిచినట్టు కనబడతా ఉన్నది ఇక్కడ? మేము చేకూర్చి కలిగినాము ఇంతవరకు ఏం లేదు, ఆ, ఏది కలిగినా ఏమీ లేదు, కేసీఆర్ కలిగినా ఏమీ లేదు, మాకు భూమి ఏమీ లేదు, పేదవాళ్ళం. అది ఎంత చేసినా మేము 20 సంవత్సరాలు కూడా సర్పంచ్ గెలిపించినామంటే గెలిపించాం, ఏమీ లేదు. ఇప్పుడు ఏ పార్టీకి వేస్తాం మరి ఓటు? ఏదానికో ఏం చేస్తాం, ఆ, కాదు గుర్తుకో ఏదో వేస్తాం. అంతేనా? మాది విలేజ్ కాస్లాబాద్, ఆ, షాద్నగర్లో ఉంటాం. షాద్నగర్. ఎట్లా ఉన్నాయి ఆటోలు నడుతా ఉన్నాయా? ఏం లేవు గిరాకులు, రోజు 700 800 అయ్యేది 300 200 400 అవుతుంది. అంతే. ఫైనాన్స్ ఏమొస్తుంది, ఈఎంఐలు ఏం కడతాం, ఇంట్లో పిల్లల సంసారం అంతా బతుకంతా రోడ్డు మీద వేసిండు. ఈ ఫ్రీ అనేది ఏది కూడా ఫ్రీ అనేది అవసరం లేదు జనాలకి. ఏదో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బయటపడడానికి ఇది ఫ్రీ అది ఫ్రీ అని మహిళలను లేపి వాళ్ళు అట్లా చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఫ్రీ అనేది ఉండొద్దు. ఏదన్నా తిని వస్తువులు కానీ ఏ ఏ ఐటమ్ కాడ అయినా సరే కొంచెం తక్కువ చేసి నడిపిస్తే బాగుంటుంది, కానీ ఈ ఫ్రీ అనేది ఏ స్కీమ్ పెట్టకూడదు. జనాలకు బద్ధకం వస్తుంది. వాడే చేస్తాడు వాడే వస్తాడు అన్నట్టు అవుతుంది. అవసరం లేదు ఇది తీసేయాల్సింది. మా అభిప్రాయం ఏంటంటే ఈ బస్ ఫ్రీ అనేది తీసేయాలి, తగ్గించమని ఛార్జ్ చేయమని ఉంటే 50 రూపాయలు ఉంటే 30 రూపాయలు చేయమని, 40 రూపాయలు చేయమని, అంతేగాని మొత్తమే ఫ్రీ అంటానంటే కాలేజ్ పిల్లలకు ఫ్రీ పెట్టమను, స్కూల్ పిల్లలకు ఫ్రీ పెట్టమను. భవిష్యత్తు ఏది బాగుంటుందో అది మూవ్ చేయాలి, కానీ ముసలిళ్ళ కాడ నుంచి వయసుల వరకు పిల్లల వరకు అన్ని ఫ్రీ పెడితే ఇంకెందుకు? ఈ బస్ కాడ ఫ్రీ పెట్టినావు, మంచిగా కాడ వెళ్చినావు, ఏం లాభం చెప్పు? అట్లాంటి వస్తువుల కాడ తక్కువ వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. పార్లమెంట్ ఎన్నికలు అంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీ మహబూబ్ నగర్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? బీకేఆర్ నక్క గారు గెలవాలని కోరుకుంటున్నాం. ఇంకోటి మోడీ ఉండాలి కొంతవరకు, మా అభిప్రాయం. ఎందుకు మోడీ ఉండాలని చెప్పి? ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ సీన్ వస్తే ఇంకా మన దేశం కొంచెం మారుతుందేమో అని. ఎందుకంటే ఈ కర్ఫ్యూలు కావడం గొడవలు కావడం తగ్గినాయి అనిపిస్తుంది మాకు, కాబట్టి ఆయన్ని ఉండడం బెటర్ అని మా అభిప్రాయం. అంతే. ఇక్కడ డీకేఆర్ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది. గెలిపిద్దామని సిద్ధంగా ఉన్నాం. అంతే. ఏ పార్టీకి ఇస్తారు ఈ తర్వాత మరి? మేము బీజేపీ 10 సంవత్సరాల నుంచి. అంతే. బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఏం చేయాలి? ఈ మిగతా పార్టీలు 70 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండి ఏం చేసింది? ఆ రీజన్ కావాలి మాకు. అది కూడా ఏం చేయలేదుగా. అన్ని పార్టీలు గదే ఏదో ఒకటి కనీసం గొడవలు లేకుండా మన హిందుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి రామ మందిర్ అది చేశారు కదా, చాలు మరి. ఈ ఒక్కసారికి అది చాలు, నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ కూడా మార్చుదాం. ఈ ఒక్కసారి అయితే గెలిపిద్దామని. అన్న, పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది? మీరు ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో రావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? మేము కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. మనకు 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కాబట్టి తెలంగాణకు మాత్రం ఎటువంటి బెనిఫిట్స్ కాలేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టు కానీ పెద్ద పెద్ద రైల్వే గురించి కానీ, ముఖ్యంగా అంటే యువత చాలామంది ఈరోజు రోడ్డు మీద పడ్డారు. బిజినెస్ లేక చదువుకున్నారు, ట్రైనింగ్లు తీసుకున్నారు, లక్షలు పెట్టి ట్రైనింగ్లు తీసుకున్నారు. కాబట్టి మార్పు రావాలి. ఎట్లయితే తెలంగాణలో మార్పు వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చిండ్రు, అదేవిధంగా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 4 నెలల్లో ఏ పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేదు అన్నట్టు కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు కరెక్టే, వాస్తవం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మడే ఏం చేసిరంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మడే కోడ్ లాగు తెచ్చిరు. ఇప్పుడు అవగాహన ఉన్నోళ్ళు ఈ విధంగా మాట్లాడరు. ఎందుకంటే కోడ్ ఉన్నా కూడా మనము పథకాలు పెట్టడానికి రాదు, ఓపిక పట్టాలి. ఇప్పుడు టీఆర్ఎస్ ఉండే 10 సంవత్సరాల వరకు మనము ఓపిక పెట్టాం. ఎటువంటి బెనిఫిట్స్ కాలే. యువతకు కానీ నిరుద్యోగం మొత్తం పెరిగిపోయింది, ఫ్రాడ్స్ అన్నీ జరిగినాయి, పనికిరాని స్కీమ్స్ పెట్టి అనవసరమైన ఖర్చులు పెట్టి అప్పులు ఎక్కువైపోయినాయి, కానీ ఎటువంటి బెనిఫిట్స్ కాలే. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అవగాహన ఉన్నోళ్ళు ఈ విధంగా
పెద్ద పెద్ద లీడర్ మాట్లాడుతున్నారు ఏమని. ఇప్పుడు మీరు గ్యారంటీలు చెప్పారు, ఎందుకు అమలు చేయలేదంటారు. ఫస్ట్ ఒక గ్యారంటీ ఏమో ఆర్టీసీకి మహిళలకు ఫ్రీ చేసిరు, అది వాళ్ళ గుర్తిస్తలేరు వాళ్ళు. గ్యాస్ కానీ వేరే విధంగా కానీ అన్నీ ఇప్పుడు 6 పథకాలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని చెప్తున్నారు వాళ్ళు. మనం ఓపిక పట్టాలి. ఈ ఎలక్షన్ తర్వాత అవుతుందా కాదా, ఒక 6 నెలలు ఆగాలి, 7 నెలలు ఆగాలి, ఒక సంవత్సరం ఆగాలి, అవుతుంది కాదు. దాని తర్వాత మనం మాట్లాడడానికి హక్కు ఉంటుంది, మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు మతతత్వ పార్టీ ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉంది, ఒక ప్రధాని ఏం మాట్లాడుతుండో అన్న ఒక వర్గానికి ఒక కులానికి మాత్రమే సపోర్ట్ చేసి మాట్లాడుతాం. ఆయన దేశ 140 కోట్ల జనాభాకు ఒక ప్రధాని కాబట్టి అందరితోని కలుపుకొని పోవాలి కానీ తప్ప ఇటువంటి మాటలు మాట్లాడవద్దు. ఒక ప్రధాని ఒక సీట్ మీద కూర్చున్న ఒక పెద్ద మనిషి గౌరవం ఉంటుంది, ఆ విధంగా మాట్లాడాలి. అన్ని కులాలకు మతాలకు సంబంధించిన అన్ని కలుపుకొని మాట్లాడితే అది పద్ధతి, అది వాళ్ళకు కూడా బాగుంటుంది. లేకుంటే దేశం నాశనం అయిపోతుంది. ఈ విధంగా మాట్లాడితే అందరు కలుపుకొని పోవాలి, మతతత్వ ఇడిచిపెట్టాలి, అందరు కులాలు మతాలు ఒకటని మాట్లాడాలి. సెంట్రల్ గవర్నమెంట్లో ఖచ్చితంగా చేంజ్ కావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. ఎన్నికల దగ్గర పడతా ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది? ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఏ పార్టీ గెలుస్తుంది? మా ఉద్దేశం ఏంటంటే అన్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఉందన్న. కాంగ్రెస్కి వేస్తారా ఈసారి ఓటు? అవును. ఎందుకని? ఎందుకంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ బ్యాడ్ అని కాదు, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అన్నీ ఓకే, కానీ 10 ఏళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేశారు కాబట్టి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే బాగుంటుందని ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఏ పథకాలు కూడా అమలు చేయలేదన్నటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. అన్న 3 నెలలు ఇప్పుడు 10 ఏళ్ళు ఏం చేసినాం మనం, అది కూడా ఆలోచన చేసుకోవాలి కదా. 10 ఏళ్ళు మనం పరిపాలించినాం, చెప్పిన ఎన్నో హామీలు ఉన్నాయన్న, అది కూడా ఎన్నో హామీలు ఉన్నాయి, అన్నీ అంత తొందరగా కావాలంటే కావాలి. 3 నెలలు అయింది ఇచ్చి, దానికి అన్ని ఆలోచనలు పెద్దవాళ్ళది గురించి ఎంత ఉంటుంది అన్నకే. సీఎం అంటే ఒక రాష్ట్రానికి సీఎం, ఎన్నో అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంత తొందరగా 3 నెలల లోపలనే అన్నీ కావాలంటే కావు కదన్నా. చదువుకోవాలని చేసుకోవాలి అన్నీ అయితే అన్న, కొన్ని అవుతాయి. అదేనా ఎవరు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటాం? మన అది ప్రజలు నిర్ణయిస్తారన్న. మీరేమనుకుంటా ఉన్నారు? మేము అనుకుంటాం సార్ కాంగ్రెస్ సెంటర్లో వస్తే బాగుంటుందని అది ఆలోచన, మా ఉద్దేశం. మహబూబ్ నగర్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? మీరు ఏ పార్టీకి ఓటేస్తారు ఈసారి? మేము వేసేది కాంగ్రెస్కే, కానీ కాంగ్రెస్ కరెక్ట్ ఇప్పుడు చేస్తారు అమలు. ఏం చేస్తున్నది? నేనేమో రుణమాపని అని ఇంత మాకు మళ్ళీ దెబ్బ తీసేటట్టు కొడుతున్నది. ఎందుకను ఇప్పుడు రైతులకు చేసే పనులు చేస్తేనేమో ఇప్పటికల్లా చేస్తుండ్రి, ఇంకా మళ్ళీ వేస్తామని చేయకపోయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మూమెంట్ అయితే మన కేసీఆర్ 2 సీట్లు కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ తక్కువనే వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే రైతులు మొత్తం పల్లెల్లో అదే అంటారు మొత్తం. అంతే బీజేపీ సెంటర్కి వస్తుంది, పక్క వస్తుంది. నువ్వే పార్టీకి వేస్తావు ఈసారి ఓటు? నాకు కాంగ్రెస్, కానీ ఇప్పుడు ఈయన చేసే పనులకు నేను ఉచితం బస్సులో చేసే కదా ఒకటే ఉంది, ఏముంది? ఆడలు తెచ్చి మా బస్సులు తలగా పెట్టి ఇంకా నువ్వు రుణమాఫీ చేస్తాను ఏం చేసావు? రైతులు ఏడు చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు పల్లెటూరు పాటు ఏం తెలుసు చెప్పు? చేస్తా నాది కూడా, నేను ఫుల్ కాంగ్రెస్ కాదని లేదు, చేస్తలేడు. పల్లెటూరు బస్సులో నేను కూడా బస్సు మాట్లాడుతూ చూస్తున్నా. ఏ లాభం మీనాడు బీజేపీ ఉండాలి, కింద కాంగ్రెస్ ఉన్నది అలా అంటారు. అంతే, ఏం లాభం లేదు. ఏం గెలిపించుకొని కుక్క మీద ఇంకా న్యాయం ఆడు తాగుతాడని సరే కేసీఆర్ నా మంచిగా ఉండి ఆడు ఏదో అప్పు చేసిండో ఏం చేసి మనం చూస్తాం. నడిపించుండు సంసారం, ఏం చేస్తుండు చెప్పు? కేసీఆర్ న్యాయం లెక్క చూసి జనాలు ఏడుస్తాం. పింఛన్ లేకపోయా, ఏం లేకపోయా, తెల్లార గుర్తుగా మళ్ళీ ఇప్పుడు ఏదో ఆగస్టు పెట్టిండు. సచ్చినాకేం బుధం ఏడుకొని ఏం లాభం? రోజు తాగడానికి మొత్తం ఇది చేసిండు, కథం అయిపోయా, ఏం లాభం చేయడు? ఇక లాభం లేదు. కాకపోతే 2 సీట్లు 3 సీట్లు, ఒక సీట్ ఎక్కువనే వస్తుంది టీఆర్ఎస్కు. చూడు నువ్వు సెంట్రల్ ఏది వస్తుంది? సెంటర్లో బీజేపీ వస్తుంది. బీజేపీ పక్క బీజేపీ గెలిపిపోతే బాగుంటుంది, మళ్ళీ బీజేపీ ఉండాలి. లాభం లేదు. ఇక్కడ గెలుస్తా డీకేఆర్ నమ్మ? డీకారం వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎవరు గెలిచినట్టున్నారు? ఏ పార్టీకి వేస్తారు ఈసారి ఓటు మీరు? మాకు చెప్పడానికి ఇదేం లేదు, నాకు తెలిసి అయితే 3 పార్టీలు గవర్నర్ అంతే, ఎవరిని ఏమనదు. ఎందుకంటే ఇప్పుడు అరుణమ్మ, డీకే అరుణమ్మ చాలా మంచి ఫస్ట్ కాంగ్రెస్ నుండి, తర్వాత అక్కడ వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడున్న శంకర్ అన్న అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు. ఆయన ఇప్పుడైతే చేస్తుండు, కొన్ని పనులు అయితే చేస్తుండు. మా కాడికి ఇప్పుడు ఉన్నాయి అంటే మన నియోజకవర్గం కాడికి మటుకు
ఏం కావాలో మొత్తం అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు ప్రధాని ఎన్నుకునేటువంటి ఎన్నికలు ఎవరు ఉండాలి, సెంట్రల్ ఎవరు ఉంటే బాగుంటుంది, ఇక్కడ మీ లోకల్లో మహబూబ్ నగర్లో ఎవరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం. మాకైతే మేము అనుకునేది ఏంటంటే మాకైతే కాంగ్రెస్ పార్టీ వస్తే, ఎందుకంటే ప్రభుత్వం ఇది ఉంది కాబట్టి ఇదే ఉండాలి. ఇది ఉంటే ఏంటంటే మనకు కొంచెం అట్లా కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందా? అంతే అంతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇది ఉంటేనే మనకు ఏమైనా పనులు ఇంకా ముందుకు జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకో అదైతే జరగదు. ఇదైతే వాస్తవం. నాకు ఒక మాట చెప్తా, ఇదే మా ఊర్లో మామిడిపల్లి గ్రామ పంచాయతీ అంజయ్ యాదవ్ మా దగ్గర 10 ఏళ్ళు చేసి మా ఊరు ఉంది. మా ఊర్లో ఒక్కరోజు కానీ వచ్చి మా ఇంటికాడ మా ఊర్లో వచ్చి ఇట్లా ఆగలేడు. ఒక ఆయన మా ఊర్లో కొమ్మటైన వినోద్ అని ఉంటాడు. ఆయన ఇంటికాడికి పోయి ఒక్క ఊర్లో మా ఊర్లో ప్రచారం చేయడానికి రాలేదు. ఇట్లా వస్తుండే పోతుండే పోయి ఆయన ఇంటికాడ పోయి నీళ్ళు తాగి చాయ్ తాగి వెళ్ళిపోతుండే. మా ఊర్లో కనీసం అడగాలే కదా. మేము అడిగితే మేము ఇట కానీ నడుతుండే మాకేమైనా చేసినామని, కానీ ఇప్పటివరకు అయితే చేయలేదు. నేనైతే వాస్తవాన్ని చెప్తున్నాను. నేను ఇదే ప్రైవేట్ బస్సే నడిపిస్తున్నాను అట్లా, కానీ ఎప్పుడు మటుకు ఇది చేయలేదు. సెంట్రల్లో అయితే ఏ పార్టీ రావాలనుకుంటా ఉన్నాం ముఖ్యంగా చెప్తున్నాం? ఇక సెంట్రల్ అంటే ఇక బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. కానీ మేమే నా ఒపీనియన్ ఏంటంటే మా పార్టీ కాంగ్రెస్ రావాలని మేము అనుకుంటున్నాం. అట్లా మాకు వస్తే మాకు ఇది, కానీ ఇక చెప్పలేము అట్లా. ఎవరు గెలిచినట్టు కనబడుతుంది ఇక్కడ? ఇప్పుడు కాదు, ఫస్ట్ అయినా సరే కేసీఆర్ వస్తేనే మంచిది. ఆ 2 సార్లు వచ్చిండు, ఇంటింటికి నల్లగా ఇచ్చిండు. ఏ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చారా? ఎవడో తెచ్చిండు. ఇప్పుడు ఊళ్ళో నీళ్ళే వస్తలేవు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏమంటారు అది నీళ్ళే వస్తలేవు. బోర్ల బకెట్ ఈ కేసీఆర్ నీళ్ళే వస్తలేవు. ఏం లాభం ఆయన గెలిచి రేవంత్ రెడ్డి 6 ఫ్రీలు అని పెట్టిండు. వాడు పెట్టిండు, మా డ్రైవర్ని ఆగం చేసిండు. మొత్తం లేడీస్ ఎక్కుతారు, ఈడాపు ఆడాపు ఈడాపు అంటే ఎవడు ఆపుతాడు? ఇంతకుముందు ఉన్నదా? కేసీఆర్ మంచివాడు, ఆడే. ఈసారి మాత్రం ఆడే వస్తాడు. ఇక ఈ ఎన్నికల్లో మాత్రం ఆడే అందే వస్తుంది. రేవంత్ రెడ్డి వేస్ట్. సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తుంది. అదే బీజేపీ మంచిది. సెంట్రల్ బీజేపీ రాదు అది. అరే ఈడ రాంది ఆడేమో వస్తాడు. ఆడ బీజేపీ. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కదా, మరి ఇప్పుడు మీరు బీజేపీ సెంట్రల్లో అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటా వాళ్ళు. మరి సీఎం లేడు. సీఎం కేసీఆర్ అంటే ఆడ చూస్తుంటే అదే మరి ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేస్తారని చెప్పేసి అంటున్నారు కదా. పైన ఏమో బీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఇస్తాం. మనం చెప్పాం ఇట్లా చెప్తే ఇక అన్ని మొత్తం అయిపోతుంది. ఏ దానికి వేస్తాం మనం అట్లా. బీజేపీ ఇక్కడ ఎట్లా ఉన్నది? డీకే అరుణమ్మ ఎట్లా ఉన్నది ప్రచారం? ఆమెనే గెలుస్తుంది. మామూలు డిస్ట్రిక్ట్ లో ఆమెనే వస్తుంది. ఈ బస్సు ఫ్రీ అయితే వేస్ట్. మీకు ఇబ్బంది ఉన్నది. బస్సు ఫ్రీ ఎవ్వరు చేయరు. ఇప్పుడు కేసీఆర్ చేయడు, ఎవ్వరు చేయడు. ఎన్నికల కోడ్ పోయినాక అడగాలేదని అడిగేది ఉంటే. ఇప్పుడు ఎన్నికల కోడ్ పెట్టుకొని మా ఊళ్ళో నీళ్ళు వస్తలేవు, మా ఇంటికి సర్వీస్ వస్తలేదు, మా అమ్మమ్మ కల్ ప్యాకెట్ పంపిస్తలేడు అంటే కాదు కదా. కోడ్ తర్వాత ఏదైనా మాట్లాడాలి. బీజేపీ చేసింది. ఈయన డ్రైవరు ఇప్పుడు యాక్సిడెంట్ అయితే 7 సంవత్సరాలు జైలు శిక్ష 7 లక్షలు. ఆ తెలివి ఉన్నవాడు డ్రైవరు మాట్లాడాడు. బీజేపీ చేసింది ఇది మంచిది అని. ఇప్పుడు అది మంచిగా చెప్పు నువ్వే. 7 సంవత్సరాలు జైలుకి పోతే ఆయన పిల్లల్ని ఎవడు బతికియాలి? వీళ్ళకు అది ఆలోచన రాదు. ఎందుకంటే తెలియదు, చాలా మందికి ఆ జీవో గురించి తెలియదు. ఇప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి 6 నెలలు విడిచిపెడతారు. ఆ 6 నెలలు వాడు ఏం చేయాలి? ఈ పని నేర్చినోడు ఇంకో పని కోడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? డీకే అరుణమ్మని గెలిపిస్తాం, ఇంట్లో పోయి కూర్చోవాలి 6 నెలలు. 6 నెలలు ఏం చేయాలి? దొంగతనం చేయాలా? డ్రైవర్ పని చేసినాడు, వేరే పని కోడు. ఇప్పుడు ఏం చేయాలి ఆ డ్రైవరు? ఆ జీవో రద్దు చేయాలి. చేయమని చెప్పినా కూడా చేస్తలేరు వాళ్ళు దాని గురించి పట్టించుకుంటూనే లేరు, దాని గురించి చెప్తానే లేరు. ఇండియా మొత్తం డ్రైవర్ మొత్తం తిప్పలపడుతుంది దానికోసం, కానీ ఏవో ఒకటి స్పందిస్తలేరు. వాళ్ళని మళ్ళీసారి కూర్చోబెట్టినాం అనుకో, డ్రైవర్లను అసలే రాని. పార్లమెంట్ ఎన్నికలు కదా, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ మహబూబ్ నగర్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది, ఎందుకోసం? ఇప్పుడు కరెక్ట్ వీళ్ళు అని చెప్పలేమన్నా. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్కు బీజేపీకి ఉంది పోటీ. ఆ రెండింటి మధ్యలో ఎవరు వచ్చినా రావచ్చు. కరెక్ట్ వీళ్ళని మనం ఖచ్చితంగా చెప్పలేము. నేను వంశీచంద్ర రెడ్డి అయితేనే బాగా అనుకుంటున్నాను. 10 ఏళ్ళు ఇచ్చినాం బీజేపీకి, ఒక 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చి చూడాలి వీళ్ళు ఏం చేస్తారో అనేది తెలుస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్కి 10 ఏళ్ళు ఇచ్చినాం, తీసి ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టినాం. సరే వీళ్ళ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వీళ్ళు ఏది చేయడానికి అది లేదు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూద్దాం.
ఉం? కాకపోతే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఇట్లా ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు మనకు నచ్చిన వాళ్ళని మనం సెలక్షన్ చేసుకుంటాం. సెంట్రల్లో ఏ పార్టీ రావాలి, ఎవరు ప్రధానిగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం? ప్రధానిగా ఉంటే అంటే మోదీకి ఆయన చేసినవి అయితే సగం అయితే నాకు నచ్చలేదు. ఇక దాని గురించి ఇక వేరే నేను చెప్పడానికి అది లేదు. ఎవరుంటే బాగుంటుంది మరి? ఇంకా అప్పుడు వచ్చింది ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కదా. కాంగ్రెస్ రావాలి. అంతే. వీళ్ళ ఈ జీవోలకు దీనికి రైతులకు కూడా చాలా ఇబ్బంది. వీళ్ళ తెలియదు, ఈ ఊర్లల్లో దాని గురించి తెలియదు. వాళ్ళు ఢిల్లీలో ధర్నాలు చేసారు, రైతులు మస్తు తిప్పలాడారు. ఏది ఇంతవరకు పాస్ కాలే బిల్లు, ఒక్క బిల్లు కూడా పాస్ చేయలే వాళ్ళు. వాడు ఉన్నోనికి రుణమాఫీలు చేసాడు, ఉన్నోళ్ళకు కోట్లు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ చేసాడు. ఈ లక్షలు తీసుకున్న వాళ్ళకి చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బీజేపీ నిజమే, అది ఉన్నోనికి ఇస్తారు, లేనోనికి ఏమి ఇయ్యరు వాళ్ళు. అంతే. ఎక్కడ మీది? మాది రంగంపల్లి. ఎట్లా ఉన్నది పని? ఏ పని మీద వచ్చినావు? అడ్డ మీద కన్నా రోజు వచ్చుకోము పోకమే ఉంది. ఏం పనులు లేవు, 6 నెలలు వస్తుంది. పనులు దొరుకుతలేవా? పనులు లేడు మొత్తం. ఏమన్నా అంటే ఆ పార్టీ ఈ పార్టీ. రోజు 800 కూలి ఏ కూలి సరిగ్గా దొరకాయి. అప్పుడు చేయకుండా 12 గంటలకు ఇంటికి పోవాలి. అంతే. ఎవరు గెలిచినట్టు కనబడతాను ఇక్కడ? ఏ పార్టీ గెలుస్తుంది? రేవంత్ రెడ్డి అయితే వచ్చిండు, ఇప్పుడు అన్ని చేస్తా అంటున్నాడు. 6 నెలల సంది ఏది లేదు. అప్పులు చేసుకొని ఉన్నది కానీ ఏమీ లేదు. ఏ పార్టీకి వేస్తావు ఈసారి ఓటు మరి? ఏమో మోడీకి వేస్తామని అనుకుంటున్నాం. మోడీకి వేస్తావా? పక్క. ఎందుకు మోడీకి వేస్తావు? సంటాలు రాదే ఉండాలి కాబట్టి. సంటాలు రాదు ఉంటేనే ఏం కాదు, లేకపోతే సంఖ నాకిపిస్తారు. పక్క ఇది. కాంగ్రెస్ వాళ్ళు చేయరా? చేయరు. ఇక పొడుచుకుని గుద్దుకుండే ఉంటుంది మళ్ళా. ఇది మాత్రం పక్క. ఏడ చెప్పుకున్నా చెప్పిండు.